అపాత్రదానం రాసిన వారు ఎండి సౌజన్య గారు. శ్రావంతరాజైన సుకేతుడు ఒకనాడు వేటకై కొండగుట్టలుండే అరణ్య ప్రాంతానికి వెళ్లి పరివారం నుంచి వేరై తిరగసాగాడు. అప్పుడు ఆయనకు ఒకచోట గాఢ నిద్రలో ఉన్న గొర్రెల కాపరి యువకుడు అతన్ని చిత్రీకరిస్తూ చిత్రకారుడు కనిపించారు. యువకుడు ఒక చెట్టు నీడలో రాతి బండ మీద ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. రాజు మెల్లిగా చిత్రకారుడి దగ్గరకు వెళ్లి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆ యువకుడిని జీవకళ ఒట్టిపడేటట్టు చిత్రించిన చిత్రకారుణ్ణి ఎంతగానో అభినందించాడు. చిత్రకారుడు వచ్చినది రాజని గుర్తించి, మహారాజా, నా పేరు అనంతుడు. చిరుత పులులు ఎలుగుబంట్లు తిరిగే ఈ ప్రాంతానికి గొర్రెలను మేపేందుకు వచ్చి వాటి కాపలా తన రక్షణ కూడా మరచి ఈ యువకుడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడండి అన్నాడు. సుకేతుడు యువకుడికేసి అతడి చిత్తరువుకేసి ఒక మారు చూసి తన మెడలోని హారాన్ని ఒకదాన్ని చిత్రకారుడికి ఇస్తూ, ఈ చిత్తరువు నేను తీసుకుంటాను, ప్రతిఫలంగా దీన్ని తీసుకోండి అన్నాడు. చిత్రకారుడు నిద్రపోతున్న గొర్రెల కాపరి యువకుణ్ణి నిద్రలేపి హారాన్ని అతడికిస్తూ, మహారాజా, నేను చిత్రకళలో కొంత ప్రావీణ్యం ఉన్నవాడినే కావచ్చు, కానీ మీరు మెచ్చేపాటి ఉత్తమ చిత్రాన్ని నేను చిత్రించానంటే అందుకు మూల కారణం ఈ యువకుడు. ఏదో ఒక సుందర దృశ్యాన్ని చిత్రించాలని ఈ ప్రాంతానికి వచ్చిన నాకు పట్టపగలు అరణ్య మధ్యంలో ఎంత ప్రశాంతంగా నిద్రపోగలిగేవాడు, చాలా మంచివాడనిపించి చిత్రించాను. అందువల్ల మీరిచ్చిన పారితోషకం ఇతడికివ్వటం ధర్మం అన్నాడు. అప్పుడు సుకేతుడు తన వేలి వజ్రాల ఉంగరాన్ని చిత్రకారుడికి ఇచ్చి, మీరు మరొక మంచి చిత్రాన్ని చిత్రించి నాకు ఇచ్చే వరకు ఆ విషయాన్ని ఈ ఉంగరం మీకు గుర్తు చేస్తూ ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత పరివారం రాజును వెతుక్కుంటూ అక్కడికి రావటంతో సుకేతుడు నగరానికి తిరిగి వచ్చాడు. ఇది జరిగిన 25 అనంతుడు రాజు సుకేతుడి ఆస్థానానికి రావటం జరిగింది. ఆ సమయంలో రాజు గొలుసులతో బంధింపబడి ఉన్న ఒక బందిపోటు దొంగకు మరణదండన విధించి దాన్ని మరుసటి రోజు అమలుపరచవలసిందిగా భటులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. అనంతుడు ఆ బందిపోటు కేసి పరీక్షగా చూస్తున్నంతలో రాజు అతన్ని గుర్తించి, చిత్రకారులకు ఆహ్వానం, మరేదైనా మంచి సజీవ చిత్రాన్ని చిత్రించి తీసుకువచ్చారా అని అడిగాడు. అనంతుడు భటులు కారాగారానికి తీసుకుపోతున్న బందిపోటు దొంగను రాజుకు చూపుతూ, మహారాజా, కాఠిన్యం, పశుత్వం మనిషిలో ఎంత ఉన్నత స్థాయికి చేరగలదో చెప్పటానికి ఆ దొంగ ముఖంలోని క్రౌర్యమే మంచి ఉదాహరణ. అతడి చిత్రాన్ని సజీవంగా చిత్రిస్తాను, అనుమతించండి అన్నాడు. అందుకు రాజు అంగీకరించాడు. అనంతుడు బందిపోటు దొంగ ఉన్న కారాగారానికి వెళ్ళాడు. దొంగ అతన్ని చూస్తూనే కనుబొమ్మలు చిట్లించి తల పక్కకు తిప్పుకున్నాడు. అనంతుడు తన వచ్చిన పని పనివాడికి చెప్పాడు. దొంగ మారు మాట్లాడకుండా అనంతుడు కోరిన విధంగా కొంతసేపు కదలకుండా కూర్చొని అతడికి సహకరించాడు. ఆ కారణం వల్ల చిత్రం త్వరలోనే పూర్తయింది. అనంతుడు ఇందుకు చాలా సంతోషించి బందిపోటు దొంగకు 25 క్రితం రాజు తనకిచ్చిన వజ్రాల ఉంగరాన్ని ఇవ్వబోయాడు. అయితే దొంగ దాన్ని తిరస్కరిస్తూ, అయ్యా, నేనెవరైనది తమరు గుర్తించలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అనంతుడు ఆశ్చర్యపోయి గుర్తించలేదన్నట్లు తల ఊపాడు. బందిపోటు దొంగ వికవికమంటూ నవ్వి, నన్ను తమరు గుర్తించలేదు, రాజుగారు గుర్తించలేదు, ఇది నా దురదృష్టం అన్నాడు. అనంతుడికి వాడి మాటలేమీ అర్థంకాక, రాజుగారు, నీకు మరణదండన విధించే సమయంలో నేను అక్కడే ఉన్నాను, అప్పుడైనా నువ్వు ఆయనకు నువ్వెవరైనది ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. సమయం మించిపోయిందనుకున్నాను, ఇప్పుడు తమరు నన్ను రాజుగారి సమక్షానికి తీసుకుపోగలరా అన్నాడు బందిపోటు. వాడి మాటల వెనక ఏదో గొప్ప రహస్యం ఉన్నదని భావించిన అనంతుడు అప్పటికప్పుడే వెళ్లి సుకేతుడికి జరిగినది చెప్పాడు. ఆయనకు కుతూహలం కలిగి కారాగారం నుంచి బందిపోటు దొంగను తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు. భటులు దొంగను రాజుగారి దగ్గరకు తీసుకువచ్చారు. దొంగ అనంతుణ్ణి రాజుకు చూపుతూ, మహారాజా, ఇప్పటి నా దురవస్థకు మూల కారణం ఈ చిత్రకారుడు. అది చాలక మరొకసారి నాలో ధనాస రగుల్ కొలపాలని ప్రయత్నించాడు. తమరాయనకు బహుకరించిన వజ్రాల ఉంగరాన్ని నాకు పారితోషంగా ఇవ్వజూపాడు అన్నాడు. ఈ మాటలకు సుకేతుడు ఆశ్చర్యపోయి, చిత్రకారుడికి నేను ఉంగరం బహుమతిగా ఇచ్చిన సంగతి నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు.
దొంగ ఒక క్షణం చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని, మహారాజా, ఇప్పటికి 25 క్రితం నేను కల్లా కపటం తెలియని గొర్రెల కాపరిని. ఒక మిట్ట మధ్యాహ్నం సమయంలో అరణ్యంలోని ఒక చెట్టు కింద సుఖనిద్ర పోతూ ఉండగా ఈ చిత్రకారుడు నన్ను అతి సహజంగా చిత్రించాడు. అందుకు మెచ్చుకొని మీరాయనకు మెడలోని హారం బహుకరించారు. ఆ హారమే ఇప్పుడు నాకు ఉరితాడు కాబోతున్నది అని చెప్పాడు. ఇది విన్న సుకేతుడికి అనంతుడికి ఈ గజదొంగ అలనాటి అమాయక గొర్రెల కాపరి యువకుడని తెలిసిపోయింది. అయితే ఏ కారణం వల్ల వాడు బందిపోటు దొంగ అయ్యాడు? సుకేతుడు ప్రశ్నించగా దొంగ ఎలా చెప్పాడు. మహారాజా, మీరు చిత్రకారుడికిచ్చిన హారాన్ని ఆయన నాకు ఇవ్వటం జరిగింది. దాన్ని తిమ్మాపురం అనే చిన్న పట్టణంలో ఒక నగల వర్తకుడికి అమ్మజూపాను. నా వేషభాషలు గమనించిన అతడు నన్ను దొంగ అని కొత్వాలుకు అప్పగించాడు. కొత్వాలు నేను చెప్పినదంతా కట్టుకథ కింద జమకట్టి ఖైదులో పెట్టాడు. అక్కడి దొంగలతోటి నా పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. దానితో నేను శాశ్వతంగా బందిపోటుగా హంతకుడిగా మారాను. బందిపోటు చెప్పినదంతా శ్రద్ధగా విన్న రాజు నివ్వెరపోయాడు. అరణ్య ప్రాంతాల గొర్రెలను మేపుకుంటూ ఏ చీకు చింత లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్న యువకుడు విలువైన హారం కారణంగా బందిపోటు దొంగ అయ్యాడు. సుకేతుడు ఇలా ఆలోచించి బందిపోటును, నువ్వు చేసిన ఘోర కార్యాలకేమైనా పశ్చాత్తాపడుతున్నావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బందిపోటు తల వంచుకొని, పశ్చాత్తాపడుతున్నాను మహారాజా, కాని రేపు చావనున్న నాకు అందువల్ల ప్రయోజనమేమున్నది అన్నాడు. రాజు వెంటనే, నీకు మా పశువుల కాపరులపై పర్యవేక్షకుడి ఉద్యోగం ఇస్తున్నాను. ఇక వెళ్ళు అని చిత్రకారుడికి తన మెడలోని హారాల్లో ఎక్కువ విలువైన హారాన్ని ఇస్తూ, విఘ్నులు అపాత్రదానం హానికరమని ఊరకే అనలేదు. నేనిస్తున్న ఈ హారాన్ని కూడా మరే అపాత్రుడికో దానం చేసి వాణ్ణి చిక్కుల పాలు చేయకండి అని సలహా ఇచ్చాడు. రాజద్రోహం, దేశద్రోహం రాసిన వారు పి. సంజీవరావు గారు. ఒకప్పుడు భూపాల దేశానికి విజయమాదిత్యుడు రాజయ్యాడు. ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు. తన దేశంలో గల శ్రీమంతులు, సామంతులు, బలవంతులు నిరంకుశంగా ప్రజలను పీడించి దోచుకోవటం ఆయన గమనించాడు. ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు దున్నుకునేవారు, పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురి అవుతున్నారు. ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నవాడై విక్రమాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు. వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి. బలవంతుల, నిరంకుశల ఆటకట్టయింది. రాజుగారు చేసిన ఈ పని రాజుగారి కొలువులో ఉండే పెద్దలలోనే కొందరికి నచ్చలేదు. అలాంటి వారిలో ఒక మంత్రి, సేనాపతి కూడా ఉన్నారు. వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్ర ఆరంభించారు. కుట్రదార్ల సంఖ్య 20 దాకా ఉన్నది. అందరూ గొప్ప పదవులు గలవాళ్లే. వారి అండ లేకపోతే రాజు ఒక క్షణం కూడా పరిపాలించలేడు. రాజుగారిని సింహాసనంపై ఉంచటము, దించటము కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. మంత్రి, సేనాపతి కుట్రదారులకు నాయకులు. మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారునే ఇంటికి పిలిచి, రాజు మన వర్గానికి ద్రోహం చేయటంతో దేశానికే ద్రోహం చేశాడు. సామాన్య ప్రజలకు కావలసింది న్యాయం కాదు, మన వంటి వాళ్ల ఆదరం. శ్రమపడి సంపాదించిన దానితో ప్రజలు ఏనాడు సుఖపడరు, తృప్తిపడరు. వాళ్లకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు. వాళ్లకు సంతోషం కలిగించేదల్లా మన వంటి వాళ్ల ఆదరమే. మనం అనుగ్రహించి చేతిలో ఒక మాడ పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమపడకుండా సంపాదించినది. మనం శ్రమపడకుండా డబ్బుతో తొలతూగుతున్నాం కనుకనే వాళ్ళు మన అడుగులకు మడుగులొత్తుతారు. ఇప్పుడు రాజు చేసిన పని ఏమిటి? ప్రజలకు, మనకు కూడా నష్టం వచ్చేలాగా శాసనం చేశాడు. దీన్ని మనం సహించరాదు అని బోధించాడు. మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులంతా ఏకీభవించారు. అందరూ ఒకచోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది. ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం. మనం చేసే నిర్ణయం రాజుకు తెలిసేలోపుగా అమలు జరిగిపోవాలి. అరణ్యం మధ్య నాకొక కుటీరం ఉన్నది. వేటకు వెళ్ళినప్పుడు నేను అందులో బస చేస్తాను. అందులో మనం సమావేశమై ముందు కర్తవ్యం ఏమిటో నిర్ణయించుదాం అన్నాడొక సామంతు. ఒకరోజు సాయంకాలం సూర్యాస్త సమయం వేళకు కుట్రదార్లు ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవటానికి ఏర్పాటైంది. కుట్రదారులు సమావేశమయ్యే సమయానికి తుఫాను కూడా ఆరంభమైంది.
అందుచేత ఆ అడవి మార్గంగా ఎవరన్నా వచ్చే భయం కాని, కుట్రదారుల చర్చలకు భంగం కలిగే భయం కాని లేకుండా పోయింది. అందరూ కుటీరంలో చేరి తలుపులు బిగించి చర్చలు ప్రారంభించారు. చర్చించటానికి ఏమున్నది? రాజును చంపేసి మన హక్కులను కాపాడేవాణ్ణి రాజుగా చేయటమే మన కర్తవ్యం అన్నాడు సేనాపతి. మంత్రి రాజహత్యకు అభ్యంతరం చెప్పాడు. మనం రాజును పదభ్రష్టుణ్ణి చేయటం వరకు నేను ఒప్పుకుంటాను. ఆయనను చంపటం నాకు సమ్మతం కాదు. వ్యక్తిగా ఆయనతో మనకు తగాదా లేదు అన్నాడు మంత్రి. పదభ్రష్టుడైనా రాజు రాజే. రాజు ఎంత అసమర్థుడైనా ప్రజలలో రాజభక్తి ఉండనే ఉంటుంది. రాజు బతికి ఉండటం మనకు ఎప్పటికైనా ప్రమాదమే. అదీకాక ఇరుగు పొరుగు రాజులు ఆయనను చేరతీసి సహాయం చేయవచ్చు. శత్రుశేషం ఎన్నడూ వంచరాదు అన్నాడు సేనాపతి. కొందరు కుట్రదారులు సేనాపతిని, మరికొందరు మంత్రిని బలపరిచారు. చివరకు సామంతు, వాదప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి. పాచికలు తీసి మంత్రి సేనాపతి పందెం వెయ్యాలని నేను సూచిస్తున్నాను. పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావడు, సేనాపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు. ఈ సూచనకు అందరూ ఆమోదించారు. మంత్రికి పాచికల ఆట అంటే చాలా ఇష్టం. ఆయన వెంట ఎప్పుడూ పాచికలుంటాయి. ఆయన వాటిని తీసి గలబరించి పందెం వేయబోతూ ఉండగా కుటీరం తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టి తలుపు తలుపు అని కేక పెట్టారు. కుట్రదారులు స్తంభించిపోయారు. తమ రహస్యం బయటపడి ఉండాలి. లేకపోతే ఆ తుఫానులో అరణ్యం మధ్య ఉన్న కుటీరానికి ఆ సమయానికి ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? వానకు తడిసి ముద్ద అయిపోయాను. నన్ను కాస్త లోపలికి రానివ్వండి అని బయట మనిషి మళ్ళీ అన్నాడు. తలుపు తెరవండి, 20 మంది ఉన్నాము. ఒక్క మనిషి మనని ఏం చేస్తాడు అని సేనాపతి అన్నాక ఎవరో వెళ్లి తలుపు తెరిచారు. మరుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్ద అయిన బట్టలతో వణుకుతూ లోపల ప్రవేశించి తలుపు గడియ పెట్టాడు. పెద్దలంతా ఒకచోట చేరారే, జూదం ఆడుతున్నట్టున్నారు. పెద్ద పందాల మీద ఆడటం లేదు కదా అన్నాడు రాజు చలోక్తిగా. అందరి గుండెలు గుబగుబలాడాయి. ఒక్క సేనాపతి మాత్రం ధైర్యంగా, పెద్ద పందెమే మహారాజా, మీ ప్రాణాలు పణంగా పెట్టి నేను, మంత్రి ఆడబోతున్నాం అన్నాడు. రాజు ముఖంలో కోపం గాని భయం కాని కనిపించలేదు. ఆ పందెం ఇప్పుడు చెల్లదు. మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఈ కుటీరం చుట్టూ సాయుధ భటులున్నారు. రాజద్రోహం తలపెట్టిన మీలో ఎవడో ఒకడు అనుచర ద్రోహి ఉన్నాడు. మీ రహస్యం అదివరకే బయటపడిపోయింది. అయినా మీరు పాచికలు ఆడటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పిన విధంగా ఆడాలి. ఇద్దరిద్దరేసి చొప్పున పందెం వేయండి. పందెంలో ఓడిన వాణ్ణి గెలిచిన వాడు చంపేటట్టు. అలా ఆడి మీ 20 మందిలో 10 మంది ప్రాణాలు దక్కించుకుంటారా, లేక అందరూ కలిసి కట్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? మీ ఇష్టం అన్నాడు రాజు. మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారందరూ. కుట్ర బయటపడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరినీ పట్టుకున్నది. మొదటగా మంత్రి సేనాపతి పందెం వేశారు. పందెంలో సేనాపతి ఓడిపోయాడు. నేను చావటానికి ఒప్పుకోను, చంపి మరీ చస్తాను అంటూ సేనాపతి కత్తి దూశాడు. కాని మిగిలిన వారంతా అతన్ని పట్టుకుని నిరాయుధుణ్ణి చేసి పెడరెక్కలు విరిచికట్టి ఒక పక్కగా నిలబెట్టారు. కొద్దిసేపట్లోనే అందరి పాచికలతో పందాలు వేశారు. ఓడిపోయిన 10 మందిని పెడరెక్కలు విరిచికట్టి గోడ వెంబడి నిలబెట్టారు. సేనాపతి చావు భయంతో వణికిపోతున్నాడు. మంత్రి రాజుతో, మహారాజా, నా కోరిక మన్నించండి. ఈ సేనాపతి బదులు నన్ను చావనివ్వండి. ఇతనికి చావంటే చాలా భయంగా ఉంది అన్నాడు. రాజు మంత్రి కేసి చాలాసేపు చూసి, మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టినప్పటికీ మీలో ఇంకా ఔదార్యం ఉన్నది. ఇలాంటి ద్రోహం ఎందుకు తలపెట్టారు అని అడిగాడు. దేశక్షేమం కోరి తలపెట్టాం. మీరు మా వర్గానికి అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేశారు. మా క్షేమమే దేశక్షేమం అన్నాడు మంత్రి నిర్భయంగా. మీరు మూర్ఖులు. రాజక్షేమమే దేశక్షేమం. రాజద్రోహం తలపెట్టి మీరు దేశద్రోహం చేశారు. నేను చెప్పినట్టు మీలో ఎవరో అనుచర ద్రోహి ఉన్నాడు. మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది. కొందరు దుర్మార్గులు నా పతనం గ్రహించి నా పైకి ప్రజలను ఉసిగొల్పారు. నా స్థానము మీ స్థానము కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు. వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు. నగరపు వీధులలో 2 కక్షలుగా చీలి ప్రజలు పొడుచుకుంటున్నారు. ఆ బిభత్సంలో నుండి తప్పించుకుని నేను ప్రాణాలతో బయటపడి పారిపోయి ఇటుగా వచ్చాను. నా వెంట సాయుధ భటులు లేరు.
నాకు మీరిక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు. నేనిక్కడికి రావటం కేవలం దైవికం. నన్ను మీరు చంపినా, ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్లి ప్రజలను మీ వైపు తిప్పుకోలేరు. నేను నా దారిన పోతున్నాను అన్నాడు రాజు. రాజు ఇలా అనేసరికి అందరూ భయపడ్డారు. మహారాజా, ఆగండి, మనం నగరానికి తిరిగి వెళ్లి శాంతిని నెలకొల్పుదాం పదండి అన్నాడు మంత్రి. నేను రాను. ఇంతకాలానికి నాకొక పెద్ద బరువు దిగిపోయింది. మీరే వెళ్లి శాంతిని నెలకొల్పుకోండి. అది చేతకాకపోతే ప్రజల ఆగ్రహంలో భస్మమైపోండి అన్నాడు రాజు. కుట్రదారులందరూ రాజు కాళ్లపై పడి వెళ్లవద్దని బతిమాలుకున్నారు. మహారాజా, మీరు మేము కలిసి వెళితే కాని ప్రజలు శాంతించరు. దేశక్షేమం కోసమైనా మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధేయపడ్డాడు. రాజు సమ్మతించాడు. ఆయన మంత్రిని, సేనానాయకుణ్ణి, ఇతర ఉద్యోగులను వెంట పెట్టుకుని ఆ తుఫానులోనే నగరానికి బయలుదేరాడు. దారిలో ఎవరూ వారిని అటకాయించలేదు. రాజు ఈ విధంగా కుట్రదారులతో నగరం ప్రవేశించగానే ప్రజల ఉన్మాదం ఒక్కసారిగా దిగిపోయింది. రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధమని తేలిపోయింది. తమను రెచ్చగొట్టిన నాయకులపై ప్రజలు పగ తీర్చుకున్నారు. తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది. మళ్లీ రాజుగారిపై కుట్రదారులు ఎన్నడూ కుట్ర చేయలేదు. ఆయన కుట్రదారులను దండించనూ లేదు. ఆయన చేసిన శాసనాలు అమలు జరగటం చేత పేద ప్రజలు గొప్పవాళ్ల భయం పోగొట్టుకుని సుఖంగా జీవించారు. తాతయ్య పెళ్లి. రాసినవారు ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి గారు. పెనుగొల్లు గ్రామంలో ఉండే రామానుజం చాలా ధనవంతుడు. వ్యాపారంలో ఇప్పటికీ ఇంకా అర్జిస్తున్నాడు. 60 ఏళ్ల వయసులో ఉన్న రామానుజానికి కొడుకు, కూతురు, మనుమలు, మనమరాళ్ళు కూడా ఉన్నారు. ఆయన భార్య పోయి చాలా ఏళ్లయింది. ఒకనాడు రామానుజం హఠాత్తుగా పెళ్లి సంబంధాలు చూసే కృష్ణశర్మకు కబురు పెట్టి అతను రాగానే, శర్మగారు, నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉన్నది. ఎక్కడైనా 25 సంవత్సరాల లోపు వయసున్న మంచి అందమైన అమ్మాయిని చూడండి. నేను ఆస్తి ఉన్నవాణ్ణి కదా అని వరకట్నం ఏమాత్రం ఆశించటం లేదు. నేనే ఆ పిల్ల తల్లిదండ్రులకు తృణమో పణమో ఇచ్చుకోగలను అని చెప్పాడు. రామానుజం కోరిక విని కృష్ణశర్మ ఆశ్చర్యపోయాడు. మంచివాడని, ధర్మబుద్ధి కలవాడని రామానుజానికి పేరున్నది. ఈ వయసులో ఆయనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టటమేమిటి? అందుకే ఎవరికి ఏ కాలానికి ఎటువంటి బుద్ధులు పుడతాయో చెప్పలేమంటారు పెద్దలు అని కృష్ణశర్మ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అలాగే బాబు, త్వరలోనే సంబంధం విషయం తమకు తెలియచేస్తాను అని కృష్ణశర్మ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రామానుజం కోడలు జయలక్ష్మి ఇంట్లోనే ఉన్నది. ఆమె మామగారి కోరిక విని ఎక్కడలేని ఆశ్చర్యం పొందింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రామానుజం కొడుకు వెంకటరమణ భార్య చెప్పగా సంగతి తెలుసుకుని, అమ్మ పోయి 4 ఏళ్లయింది. ఇన్నేళ్లుగా లేనిది నాన్నకు హఠాత్తుగా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. ఆయన అనుకున్నది చేసి తీరుతాడు. మన ఏం చెప్పినా ప్రయోజనం లేదు అన్నాడు. 10 రోజులు గడిచాక రామానుజం ఇంటికి కృష్ణశర్మ వచ్చి, బాబూ, తమకు తగిన సంబంధం వెతకటం చాలా శ్రమ అయింది. సర్వసిద్ధి గ్రామంలో మునిరామయ్య గారనే ఆయన తన కూతురు రత్నకు కట్నకానుకలిచ్చి వివాహం చేయలేక చాలా బాధపడుతున్నారు. ఆయనకు ఆ అమ్మాయి తర్వాత ఇంకా 2 ఆడపిల్లలు అని చెప్పాడు. అందుకు రామానుజం, అయితే ఆయనకు నా వయసు అది చెప్పారా? పిల్లనివ్వటానికి పూర్తిగా అంగీకారం తెలిపినట్టేనా అని అడిగాడు. తమ గురించిన అన్ని వివరాలు చెప్పాను. తమ కుమార్తెకు వివాహం అయితే చాలు అన్నారు. ఆ రత్నకు 22 ఏళ్ల వయసు, లక్ష్మిలా ఉంటుంది అన్నాడు కృష్ణశర్మ. సరే, ఆ పిల్లను చూడాలి. మంచి రోజేదో చెప్పండి అన్నాడు రామానుజం. కృష్ణశర్మ పంచాంగం చూసి, వచ్చే లక్ష్మీ వారం దివ్యంగా ఉన్నది అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పెరుగొల్లులోని అమలక్కలందరూ రామానుజం వీధుల్లోకి వెళ్ళినప్పుడల్లా, ఆహా, ఈ తాతయ్యకే పెళ్లి అంటూ గుసగుసలాడటం ప్రారంభించారు. కొడుకు వెంకటరమణ కోడలు రామానుజాన్ని ఇదేమిటని అడగలేదు. ఆయన ఈ ప్రసక్తి వాళ్ళ దగ్గర తేనేలేదు. అనుకున్న ప్రకారం లక్ష్మీవారం నాడు కృష్ణశర్మ రాగానే రామానుజం ముస్తాబై ఒక సంచి చేత పట్టుకుని సర్వసిద్ధికి బయలుదేరాడు. మునిరామయ్య రామానుజానికి మర్యాదలు చేసి పెళ్లి కూతురిని ఆయనకు చూపించాడు. రత్నం నిజంగా రత్నంలాగే ఉన్నది. రామానుజం ఆమెను చూసి తృప్తిగా తలాడించి మునిరామయ్యతో, మునిరామయ్య గారు, నేను పెళ్లి మాట ఎత్తేసరికి అందరూ చాటుగా ఇది తాతయ్య పెళ్లి అనుకోవటం నాకు తెలుసు.
నా భార్య పోయి 4 ఏళ్లయింది. కావాలనుకుంటే అప్పుడే పెళ్లి చేసుకునేవాడిని. కాని నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు అన్నాడు. ఆ మాట వింటూనే మునిరామయ్య ముఖం కెందగెడ్డలా అయ్యింది. తమరు పెద్ద మనుషులనుకున్నాను. ఇదంతా ఏమిటి అని అడిగాడు. కృష్ణశర్మ మతిపోయిన వాడిలా దిక్కులు చూడసాగాడు. రామానుజం ఎంతో శాంతంగా, ఆవేశపడకండి మునిరామయ్య గారు. నా వంటి ముసలివాడికి బంగారం లాంటి పిల్లనివ్వటానికి సిద్ధపడ్డారంటే మీరెలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నారో నాకు అర్థమైంది. ఈ సంగతి నాకై నేను తెలుసుకోలేను కనుక కృష్ణశర్మ గారిని కొంత శ్రమ పెట్టాను. మీ వంటి వారికి సాయపడటమే నా ఉద్దేశం అంటూ సంచిలోంచి కొంత డబ్బు తీసి మునిరామయ్యకు చూపించాడు. రామానుజం మాటలు, డబ్బు చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. అప్పుడు రామానుజం, ఈ సంచిలో 20,000 రూపాయలున్నాయి. నా భార్య అంత కలవారి ఇంటి ఆడపడుచు కాదు. అయినా కట్నం పేరుతో మా నాన్న వాళ్ల నుంచి పెద్ద మొత్తమే రాపట్టాడు. నా భార్యకు ఇది బాగా జ్ఞాపకం ఉన్నది. ఆమె ప్రోద్బలం వల్లనే నేను కాని కట్నం తీసుకోకుండా కోడలిని తెచ్చుకున్నాను. ఈ సంగతి కృష్ణశర్మ గారికి బాగా తెలుసు అన్నాడు. అవును బాబూ, తమ ధర్మగుణం ఊరందరికీ తెలిసిందే అన్నాడు కృష్ణశర్మ. మునిరామయ్య గారు, నాలో ఏ కొద్దిపాటి ధర్మగుణం అయినా ఉంటే అది నా భార్య కారణంగా అబ్బినది. ఆమె చనిపోయే ముందు తన బంగారు కంటే కాసుల పేరు ఇచ్చి అవి అమ్మి పేదరికం వల్ల కట్న కానుకలిచ్చి కూతురుకు వివాహం చేయలేని తల్లిదండ్రులకు సహాయపడమన్నది. ఆ నగలు అమ్మి ఆ డబ్బును వ్యాపారంలో వేరుగా పెట్టి ఈ 20,000 కన్నా మించిన మొత్తమే సంపాదించాను. మిగులు ధనాన్ని మరెవరికైనా సహాయపడేందుకు ఉపయోగిస్తాను అంటూ డబ్బు సంచిని మునిరామయ్యకు ఇచ్చాడు. రామానుజం ఉదారబుద్ధి చూసి కృతజ్ఞతతో మునిరామయ్య, అతడి భార్య కళ్ళ నుంచి జలజల నీళ్లు కారాయి. ఈ సొమ్ముతో వరుణ్ణి చూసి అమ్మాయికి పెళ్లి చేయండి. ఇక నేను వస్తాను అని రామానుజం లేచి నిలబడ్డాడు. రామానుజం గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది అంటూ మునిరామయ్య రామానుజం 2 చేతులు పట్టుకున్నాడు. అంతవరకు తలుపువారగా నిలబడి అంతా వింటున్న రత్నం ముందుకు వచ్చి రామానుజం పాదాలకు నమస్కరించింది. పితృవాక్య పరిపాలన. పూర్వం కాశీనగరానికి సమీపాన ఒక గ్రామంలో జనార్దనుడని ఒక పేదరైతు ఉండేవాడు. అతనికి ఉన్నదల్లా ఒక ఇల్లు, ఒక కుంట పొలమును. అతనికి వరుసగా 7 పిల్లలు పుట్టుకొచ్చారు. కాని అందరూ ఆడపిల్లలే. జనార్దనుడు తన కుంట పొలంలోనే కష్టపడి పనిచేసి రకరకాల కూరలు పండించి తన పిల్లలందరినీ ఎంతో శ్రద్ధగా పెంచి పెద్దవాళ్లను చేశాడు. అతనికి ఒక్కటే దిగులు, తాను ముసలివాడయ్యే సమయానికి చేతికి అక్కరకు వచ్చేటందుకు కొడుకు లేడే అని. ఈ ఆడపిల్లలందరికీ కట్నాలు పోసి ఎలా పెళ్ళిళ్ళు చేయటమా అనీను. అయినా జనార్దనుడికి తన కుమార్తెలపైన ద్వేషమేమీ లేదు. తనకు ఉన్నంతలో అతను వారికి ఎలాంటి లోపమూ కలగనిచ్చేవాడు కాదు. ఆడపిల్లలు కూడా తండ్రితో పాటు మడిలో పనిచేసేవాళ్లు. ఒకసారి జనార్దనుడు తన మడిలో ఉల్లిగడ్డలు పండించి వాటిని అమ్మటానికి కాశీనగరం వెళ్ళాడు. నగర ద్వారం వద్దనే అతనికి విశ్వనాథుడనే బాల్య స్నేహితుడు తటస్థపడి జనార్దనుణ్ణి గుర్తించి, ఓరి, ఎంతకాలానికి కనిపించావు? ఏం చేస్తున్నావు? నేను వర్తకంలో సంపాదించి పెద్ద భవంతి కొన్నాను. నాకు 7 సంతానం. అందరూ మగపిల్లలే. నీకేపాటి సంతానం అని ప్రశ్నలు కురిపించాడు. నేను మడిదున్నుకు బతుకుతున్నాను. నాకు 7 పిల్లలు, 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలును అని జనార్దనుడు తన బాల్యమిత్రుడితో అబద్ధం చెప్పాడు. తనకు ఒక్క కొడుకు లేడని చెప్పటానికి జనార్దనుడికి నామోషి అయింది. ఈ కాస్త అబద్ధం చెప్పినందువల్ల ఏం నష్టం రాబోయిందిలెమ్మనుకున్నాడు అతను. కాని ఈ మాట వినగానే విశ్వనాథుడు, భేష్, నాకొక ఉపకారం చేస్తావా? నా చిన్న కొడుకు ఈ మధ్య కాయిలా పడి కోలు కొట్టుకుంటున్నాడు. వాడికి తోడుగా ఉండటానికి నీ కొడుకుల్లో ఒకణ్ణి పంపుదు. నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. జనార్దనుడు అడకత్తెరలో చిక్కుకున్న పోకలాగా అయిపోయి, చూద్దాంలే అన్నాడు. చూడటం కాదు, తప్పక పంపు. మన మధ్యలాగే మన పిల్లల మధ్య స్నేహం కూడా ఏర్పడుతుంది అన్నాడు విశ్వనాథుడు. జనార్దనుడు నగరంలో తన పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ తన స్నేహితుడి కోరిక తీర్చటానికి
ఉపాయమేదా అని ఆలోచిస్తుండగా తన ఆడపిల్లల్లో ఒక ఆమెకు మగవేషం వేసి పంపితే సమస్య తీరిపోతుందనిపించింది. అతను ఇంటికి వచ్చి తన కుమార్తెలను ఒక్కొక్కెమను పిలిచి జరిగిన సంగతి చెప్పి, అమ్మా, నువ్వు జుట్టు జులపాల కింద కత్తిరించుకుని మగదుస్తులు వేసుకుని 4 రోజులపాటు విశ్వనాథుడి కొడుకుకు తోడుగా ఉంటావా అని అడిగాడు. వరుసగా 6 ఆడపిల్లలు ఈ పనికి నిరాకరణ తెలిపారు. ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకోవటం అశుభమన్నారు. మగవేషం వేసుకోవటం సిగ్గుచేటు అన్నారు. పరువైన ఆడవాళ్లు ఎవరూ అటువంటి పనులు చెయ్యరని, అలా చేసిన వాళ్లకి ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా కావని అన్నారు. అదంతా నిజమే కనుక జనార్దనుడు ఏమీ వాళ్లను అనలేకపోయాడు. అతని ఆఖరు కుమార్తె శశి మటుకు తండ్రి చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నది. నాన్నా, నువ్వు మా కోసం పడిన కష్టానికి ప్రతిఫలం ఏమీ ఇవ్వలేను. అందుచేత నీకోసం ఏం చేయమన్నా చేస్తాను అన్నదామె. శశి తన జుట్టును మెడవరకు కత్తిరించుకుని మగదుస్తులు ధరించి చెప్పులు తొడుక్కుని చేతికర్ర పట్టుకుని కాశీనగరంలో ఉన్న విశ్వనాథుడి ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లు రాజసౌధంలాగా ఉంది. తన బాల్యమిత్రుడి కొడుకు తన మాట తీసేయకుండా వచ్చినందుకు విశ్వనాథుడు చాలా సంతోషించి శశిని తన ఆఖరు కొడుకైన సుదర్శనుడి వద్దకు పంపాడు. సుదర్శనుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మగవేషంలో ఉన్నప్పటికీ శశిని చూస్తూనే అతను ఆమె ఆడదని అనుమానించాడు. ఆ అనుమానం ఆ రోజు పెరగసాగింది. శశి అస్తమానం అతనికి ఏవేవో కబుర్లు చెప్పేది, సపర్యలు చేసేది. ఆమె దగ్గర ఉండటం మూలాన సుదర్శనుడికి ఉత్సాహం వచ్చి ఆరోగ్యం మరింత శీఘ్రంగా చేకూరింది. అయితే అతనికి ఒక వ్యాధి పోయి ఇంకొక వ్యాధి సోకినట్టయింది. ఎందుకంటే సుదర్శనుడు తన మిత్రుడు స్త్రీ అని తెలుసుకోవటమే కాక ఆ స్త్రీని ప్రేమించటం కూడా ప్రారంభించాడు. ఈ ప్రేమను తన మనస్సులోనే దాచుకుని అతను విచారంతో కుమిలిపోసాగాడు. సుదర్శనుడిలో కలిగిన ఈ మార్పు అతని తల్లి గమనించి, ఎందుకింత విచారంగా ఉంటున్నావు? నీకేం కావాలి అని అడిగింది. అమ్మా, జనార్దనుడి కొడుకునని చెప్పుకుంటూ నాతో స్నేహంగా ఉన్న మనిషి ఆడపిల్ల. నేనామెను ప్రేమిస్తున్నాను. మగవాడిలాగా తిరుగుతున్న ఆమెతో నా ప్రేమ ఎట్లా చెప్పుకునేది? ఏం చేయటానికి నాకు పాలుపోవటం లేదు. నువ్వే ఏదైనా మార్గం చెప్పు అన్నాడు సుదర్శనుడు. ఆ అమ్మాయి నిజంగా ఆడపిల్లే అయితే ఆ సంగతి సులువుగానే బయటపెట్టవచ్చు. నీ వెంట గుర్రం ఎక్కి వేటకు రమ్మని పిలు. పొగరబోతూ గుర్రాన్ని ఇచ్చావంటే ఆడదైతే ఎక్కదు, భయపడుతుంది. అలాగే విల్లు బాణాలు పట్టడానికి కూడా ఆడది భయపడుతుంది. నిజం తెలిసిపోతుంది. అప్పుడామె తాను ఆడదాన్నని ఒప్పేసుకుంటుంది అన్నది సుదర్శనుడి తల్లి. సుదర్శనుడు మరునాడు శశిని వేటకు పిలిచాడు. ఆమె సరేనన్నది. అతను ఆమెకు ఒక పొగరుగల గుర్రాన్ని ఇచ్చాడు. శశి దానిపైన ఎక్కటమే కాక క్షణంలో దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నది. తర్వాత ఇద్దరూ వేటకు వెళ్లారు. సుదర్శనుడి కన్నా శశినే రెట్టింపు బాగా వేటాడింది. ఇంటికి వస్తూనే సుదర్శనుడు తల్లికి జరిగినదంతా చెప్పాడు. నువ్వు పొరపడ్డావేమోరా నాయనా, అది నిజంగా మగపిల్లవాడేనేమో అన్నది తల్లి. కాదమ్మా, ఆడపిల్లే. ఇవాళ నాకు ఆమె మీద ప్రేమ రెట్టింపయింది. ఏం చెయ్యను అన్నాడు సుదర్శనుడు. ఆ అమ్మాయి దొరికిపోవటానికి అద్భుతమైన ఉపాయం చెబుతాను విను. రేపు ఆ పిల్లను నా నగలు చూడటానికి తీసుకురా. మిగిలినది నే చేస్తాను అన్నది సుదర్శనుడి తల్లి. మర్నాడు సుదర్శనుడు శశితో తన తల్లి వద్ద ఉండే నగలు సర్దటానికి తోడు రమ్మన్నాడు. ఇద్దరూ నగలు గదికి వచ్చారు. సుదర్శనుడు తల్లి నగల పెట్టెలన్నీ తెరిచి నగలు పైకి తీశాడు. ఆ రత్నాలు, ముత్యాలు, రకరకాల బంగారు ఆభరణాలు, వజ్రపు టుంగరాలు చూస్తుంటే శశికి మతిపోయినట్టయింది. ఎంతమంది రాజుల వద్ద కూడా అన్ని నగలుండవని ఆమె అనుకున్నది. ఇంతలో అవతల నుంచి తల్లి సుదర్శనుణ్ణి పిలిచింది. సుదర్శనుడు వెళ్ళిపోయాడు. వెంటనే శశి ఆ నగలలో కొన్ని తీసి తన మెడలో వేసుకుని చూసుకున్నది. ఉంగరాలు వేళ్లకు పెట్టి చూసుకున్నది. ఇదంతా చాటునుంచి సుదర్శనుడు అతని తల్లి చూస్తూనే ఉన్నారు. అంతలో ఏదో అలికిడి అయింది. తనను ఎవరో గమనిస్తున్నట్టు శశికి అనుమానం తట్టింది.
ఆమె తన మెడలో నగలు వేలి ఉంగరాలు తీసి అక్కడే పడేసి బయటకు పరిగెత్తి ఎక్కడా ఆగకుండా నేరుగా ఇంటికి వచ్చేసింది. అక్కడ సుదర్శనుడు ఆమె కోసం అంతటా వెతికినాక ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని తెలుసుకున్నాడు. ఇప్పుడేం చేయాలి అని అతను తల్లి సలహా అడిగాడు. జనార్దనుడి ఇంటికి వెళ్ళావంటే నీకా పిల్ల అసలు రూపంలో దొరుకుతుంది. జనార్దనుడితో చెప్పి ఆమెను తెచ్చి పెళ్లి చేసుకో, అంతకన్నా ఏమున్నది అన్నది తల్లి. సుదర్శనుడు వెళ్లేసరికి జనార్దనుడు ఇంటి అరుగుమీద దిగాలుగా పడి కూర్చొని ఉన్నాడు. మీ అబ్బాయి మా ఇంటి నుంచి ఎవరితోనూ చెప్పకుండా వచ్చేశాడు. కాస్త మాట్లాడాలి, పిలుస్తారా అని సుదర్శనుడు అడిగాడు. ఇక్కడే కూర్చోబాబూ, ఇప్పుడే పిలుస్తాను అంటూ జనార్దనుడు లోపలికి వెళ్ళాడు. అప్పటికే శశి వేషం మార్చుకుని తనకున్న నగలు 4 పెట్టుకుని ఉన్నది. ఆమె గబగబా తన నగలు తీసేసి తాను అంతకు మునుపు విడిచేసిన మగదుస్తులు ధరించి బయటకు వచ్చింది. కాని పాపం ఆమె తన చెవికి ఉన్న పోగులు తీయటం మర్చిపోయింది. సుదర్శనుడు వాటికేసి చూసి నవ్వాడు. ఆమె తన చేతులతో చెవులను కప్పుకున్నది. ఇంక నీ రహస్యం దాగదు. నిన్ను నేను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. మా ఇంటికి పోదాం పద అన్నాడు సుదర్శనుడు. ఈ పెళ్లికి మీ తండ్రిగారి అనుమతి అయిందా నాయనా అని జనార్దనుడు సుదర్శనుడిని అడిగాడు. లేదు, కావలిస్తే మీరు కూడా మా వెంట వచ్చి మా నాన్నను అడగండి అన్నాడు సుదర్శనుడు. అతన్ని వెంట శశి జనార్దనుడు వెళ్లారు. విశ్వనాథుడు అంతా విని, నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి కావటం కన్నా నాకు మరేం కావాలి? కాని నీ కొడుకును పంపమంటిని కదా, కూతుర్ని పంపావేమిటి అని జనార్దనుణ్ణి అడిగాడు. జనార్దనుడు తల వంచుకుని, నాకు కొడుకులుంటే కదా పంపటానికి, నీకు 7 కొడుకులే అయితే నాకు 7 కూతుళ్లే. ఆ మాట బయటపెట్టటానికి సిగ్గేసి అబద్ధం చెప్పాను అన్నాడు. మంచి వార్తే చెప్పావు. నీ కూతుళ్ళందరినీ నా కొడుకులకిచ్చెయ్యి. అందరికీ ఒకే మంచి ముహూర్తం చూసి పెళ్ళిళ్ళు చేసేద్దాం అన్నాడు విశ్వనాథుడు. అలాగే జరిగింది కూడాను.